ఒకసారి ఉమ్మేసేసిన తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళరు. మీరు దాన్ని చూడాలని కూడా ఆశపడరు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? రోజు రోజుకు నీ డ్రామాలు పెరిగిపోయినాయి, రోజు రోజుకు నీ వేషాలు పెరిగిపోతున్నాయి. ఆత్మీయుడిగా నటిస్తూ అడ్డమైన పనులు చేస్తున్నావు, అడ్డమైన పనులు చేస్తూ మందిరానికి వచ్చి ఆత్మీయుడిగా కనిపిస్తున్నావు. సేవలో ఆత్మీయతను వలగబోస్తున్నావు. నీ డ్రామాలు చూస్తున్నా, నీ వేషాలు చూస్తున్నా, విసిగిపోతున్నా. కాబట్టి నేను నిన్ను విసర్జించాలి అని అనుకుంటున్నా. జాగ్రత్త సంగమా, జాగ్రత్త సేవక సమూహమా. ఒకసారి దేవుడు విసర్జించాడు, ఉమ్మి వేశాడంటే చెప్పా కదండి, మనం ఉమ్మి వేస్తేనే ఆ ఉమ్మిని మళ్ళా మనం పట్టించుకోం, దాని జోలికి వెళ్ళాం, దాని ముఖం కూడా చూడం. దేవుడే కనుక నిన్ను కానీ నన్ను కానీ ఉమ్మేశాడు అనుకోండి, మళ్ళా నీ ముఖం కూడా దేవుడు